హాయ్ ఫ్రెండ్స్, ప్రతి జట్టు ఐపీఎల్ 2025 వేలం కోసం సిద్ధమవుతున్నారు. తదుపరి సీజన్ కోసం రిటెన్షన్ రూల్స్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసింది. అయితే దీని ప్రకారం జట్లు మొత్తం 6 ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. ఇందులో ఆర్టీఎం ఆప్షన్ కూడా ఉంది. రిటెన్షన్ రూల్స్ ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు టీంలన్నీ ఎవరిని రిటర్న్ చేసుకోవాలి, ఎవరిని విడుదల చేయాలి అనే ఆలోచనలో బిజీగా ఉన్నాయి. ఇక మెగా వేలం దృష్ట్యా చాలా మంది కీలక ఆటగాళ్లను విడుదల చేయొచ్చు కూడా. ప్రతి సంవత్సరం ఐపీఎల్ వేలం సమయంలో చాలా మంది ఆటగాళ్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇందులో చాలా మంది ఆటగాళ్లు కూడా అమ్ముడుపోరు. వీరిలో కొందరు పెద్ద ఆటగాళ్లు, అలానే చిన్న ఆటగాళ్లు కూడా ఉంటారు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025లో అమ్ముడుపోని 3 దిగ్గజ కెప్టెన్లు కూడా చేరే అవకాశం ఉంది. వారెవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఇందులో మొదటి ప్లేయర్ చరిత్ అస్లంక. శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ చరిత్ అస్లంక ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోడని తెలుస్తోంది. అస్లంక అనేక టీ20 లీగ్లో పాల్గొన్నప్పటికీ అతడికి ఇంకా ఐపీఎల్లో ఆడే అవకాశం రాలేదు. అతడు ఇప్పటివరకు మొత్తం 50 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాడు. ఈ కాలంలో 1075 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 126గా ఉంది. ఒకవేళ అతడు వేలంలోకి వస్తే ఏ జట్టు కూడా అతడిని వేలంలో పొందే అవకాశం కనిపించడం లేదు. ఫ్రెండ్స్, ఇక రెండో ప్లేయర్ జన్ముల్ హుస్సేన్ షాంటో. బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ జన్ముల్ హుస్సేన్ షాంటో ఐపీఎల్ వేలంలోకి వస్తే అమ్ముడు పోకపోవచ్చు. టీ20 ఇంటర్నేషనల్లో షాంటో రికార్డు అంటే ప్రత్యేకం కాదు. ఇప్పటి వరకు అతడు 47 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడి 937 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ కూడా 107 మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో ఐపీఎల్ వేలంలో ఏ జట్టు కూడా అతడిని వేలం వేసే అవకాశం కనిపించడం లేదు. ఫ్రెండ్స్, ఇక చివరి ప్లేయర్ టీమ్ సౌతీ. న్యూజిలాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ టీమ్ సౌతీ కూడా ఈ సీజన్లో కొనుగోలుదారులు కొనుక్కోకపోవచ్చు. టీమ్ సౌతీకి ఐపీఎల్లో చాలా అనుభవం ఉన్నప్పటికీ తన కెరీర్లో 54 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. ఈ క్రమంలో 47 వికెట్లు తీశాడు. అతడు గత సీజన్లో కూడా అమ్ముడుపోలేడు. ఈసారి కూడా వారికి వేలంలో కొనుగోలుదారులు దొరకడం కష్టమే. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.